ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి అతిపెద్ద షాక్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి. న్యూఢిల్లీ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన సమీప అభ్యర్థి పర్వేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ కంటే 3000 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. 2013 నుంచి ఇక్కడ కేజ్రీవాల్ గెలుస్తున్నారు. ఈసారి మాత్రం ఆయన పాచికలు పారలేదు. మరోవైపు పర్వేశ్ వర్మ ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆపులో మరో కీలక నేతగా ఉన్న మనీష్ సిసోడియా కూడా జంగ్పురా నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. అయితే సీఎంగా చేసిన అతిషీ మాత్రం కాల్కాజీ నుంచి పోటీ చేసి గెలుపు సాధించారు. కేజ్రీవాల్ ఓటమి అసలైన సంచలనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆప్ ఓటమి పాలైందంటే పాలన బాగోలేదు అనుకోవచ్చు. కానీ కేజ్రీవాల్ ఓడిపోవటమంటే అసలు ఆ పార్టీ పునాదులే కదిలిపోయినట్టు లెక్క. 10 ఏళ్లుగా గుండెల్లో పెట్టుకున్న ఢిల్లీ ప్రజలు ఒక్కసారిగా ఆయన్ను బయటకు పంపేయడమంటే ఇంతకంటే ఘోర అవమానం మరొకటి ఉండదు. ఢిల్లీ ప్రజలు ఆయన పాలన పట్ల ఎంతలా విసుగు చెందారో ఈ ఫలితాలే చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించినట్టే. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. మధ్యతరగతి ప్రజల చూపు కాషాయం వైపుగా ఉన్నట్టు ఫలితాలు చెబుతున్నాయి. అయితే బీజేపీకి ఏ అంశాలు కలిసొచ్చాయన్నది కీలకంగా మారింది. కేంద్ర బడ్జెట్లో పన్ను మినహాయింపుల మోత మోగించిన కాషాయానికి ప్రజలు జేకొట్టారు. బీజేపీకి ఎన్నికల హామీలు కలిసి వచ్చాయి. ఆమ్ ఆద్మీ మీద ప్రజల వ్యతిరేకత కూడా కాషాయానికి అనుకూలంగా మారింది. ఈ పరిణామాలతో 3 సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీని ప్రజలు ఓడగొట్టారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్, శీష్ మహల్ వివాదం, అవినీతి, యమునా కాలుష్యం వివాదం కీలకంగా మారాయి. కేజ్రీవాల్ మొహల్లా హాస్పిటల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రజలు మొగ్గు చూపలేదు. కేజ్రీవాల్ కనీసం గెలిచి ఉంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండేవారు. తద్వారా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతూ ఆపుని బలమైన ప్రతిపక్షంగా నిలబెట్టేందుకు వీలయ్యేది. కానీ ఆయనే ఓడిపోతే ఇక ఆ పార్టీలో నేతలు, శ్రేణులకు ధైర్యం ఎవరు చెబుతారు? అసలే ఆప్ అనేది చిన్న పార్టీ. ఢిల్లీ, పంజాబ్కి మాత్రమే పరిమితమైన పార్టీ. ఇలాంటి పార్టీల అధినేతలు ఓడిపోతే తిరిగి పుంజుకోవటం కష్టమైపోతుంది. కేజ్రీవాల్ ఓటమి ఆప్కు పెను శాపమే అనుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజలతో నిరంతరం ఉండాలనే విషయాన్ని నేతలు మర్చిపోకూడదు. ఎన్నికలకు ముందు ప్రజలతో ఉండే నేతలు అధికారం దక్కగానే దూరమవుతారు. ఏపీలో వైసీపీ అధినేత జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదే చేశారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరు నేతలకు ప్రజలు షాకిచ్చారు. కేజ్రీవాల్ తరహాలో కేసీఆర్, జగన్ తాము పోటీ చేసిన చోట ఓడిపోకపోవచ్చు. కానీ ప్రజలకు దూరమైతే ప్రజలు కూడా దూరం పెడతారు అనే సత్యాన్ని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఓటమితో అంతా అయిపోయినట్టు కాదు. ఇప్పటికైనా ఆప్ తన తప్పులను తెలుసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎక్కడ పోగొట్టుకున్నదో అక్కడే తిరిగి పొందేందుకు ఏమేం చెయ్యాలో అవన్నీ చెయ్యాలి. ప్రజల తరపున నిలబడాలి, ప్రజల గొంతవ్వాలి, సమస్యలపై పోరాడాలి. తిరిగి వింటేజ్ కేజ్రీవాల్ను ప్రజలు చూడాలి. అప్పుడు ఆ పార్టీకి ఢిల్లీలో కాకపోతే మరొక చోట ప్రజలు ఆదరిస్తారు. తమ తరపున పోరాడే పార్టీలను ప్రజలు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు.